19వ డివిజన్లో ఇళ్ల స్థలాల భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చిన్నారి మాట్లాడుతూ, కుల మత పార్టీ భేదాలు లేకుండా అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో మాజీ మంత్రి మరియు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని 25,000 అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, మా 19వ డివిజన్ ప్రజలందరూ బాలినేని గారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి శ్రీమతి సచీదేవి గారు, నగర మేయర్ గంగాడ సుజాత, నగర కమిషనర్ హుడా చైర్మన్, 19వ డివిజన్ కార్పొరేటర్ చిన్నారి, 19వ డివిజన్ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు. జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా, వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంటదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత, మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే తప్పబోడురా అన్న వాసన్న, మరి మడమదిప్పనోడు బాలినేని వాసన్న. అందరికీ నమస్కారం. వాసన్న మీకోసం ఎంతో కష్టపడి పట్టాలు తీసుకొచ్చారు. మీకు మళ్ళా వాసన్న గెలిపిస్తే ఆయన ఇల్లు కూడా కట్టిస్తారు. అందుకోసమైనా మీరు తప్పకుండా వాసన్నని ఓట్లేసి ఫ్యాన్ గుర్తికి తప్పకుండా గెలిపించారు. టిట్కో ఇళ్ళు ఉన్నాయి తెలుసు కదమ్మా. పాపం చాలా మంది టిట్కో ఇళ్ళకి 75,000, 25,000 అలాగే 500 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. పాపం 500 కట్టిన వాళ్ళకి ఏంటంటే 500 కట్టినా, 75,000 కట్టినా, 25,000 కట్టినా, 50,000 కట్టినా కూడా వాళ్ళ యొక్క అంటే స్థలాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే స్థలాన్ని అంటే 300 స్క్వేర్ ఫీట్ కానీ 420 అట్లా ఉన్నాయి. దాని అంటే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అట్లా అనమాట. అలా ఉండే వాళ్ళకి 20 సంవత్సరాలు నెలకి 500 కట్టే వాళ్ళకి అయితే 2,000 రూపాయలు నెలకు కట్టాలి. అలాగే 400 స్క్వేర్ ఫీట్ కానీ డబుల్ బెడ్రూమ్ అయితే 5,000 నెలకి కట్టాలి. అట్లా నెలకి నెల మొత్తానికి 20 సంవత్సరాలు కడితేనే ఆ ఇల్లు మీరు సొంతం అవుతుంది అనేది అక్కడ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు టిట్కో ఇళ్ళకి ఇచ్చినటువంటి నిర్ణయాలు. కానీ వాసన అట్లా కాదు. మీకు ఏదైతే ఇళ్ళ స్థలాలు కొన్నారో, ఏదైతే మీకు ఇళ్ళు కట్టించబోతున్నారో, ఒక్క రూపాయి కూడా మీ నుంచి తీసుకోకుండా మొత్తం గవర్నమెంటే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం ఇది వాసన. ఇది జగనన్న గవర్నమెంట్. మీరు ఆ 2 పార్టీలకి మీరు ఖచ్చితంగా తేడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకైతే ఉంది. చాలా సంతోషం. ఈరోజు 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ మరియు భాగ్యనగర్లో దాదాపు 220 పట్టాలు ఈరోజు శాంక్షన్ చేసి ఈరోజు వాళ్ళకి రిజిస్ట్రేషన్ తోటి ఈరోజు డాక్యుమెంట్లని అందజేయడం జరుగుతున్నది. మరి సందర్భంగా ముఖ్యంగా దీనికోసం ఎంతో కష్టపడి దాదాపు 250 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ల్యాండ్ దీనికి తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా ఈరోజు పట్టాలు డాక్యుమెంట్స్తో సహా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సహా ఇస్తున్నందుకు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి దాదాపు 4 సంవత్సరాల నుంచి మరి ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు పెడుతున్నా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు చేయటం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు నెరవేరుతున్నందుకు ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని దాదాపు 20-25,000 తోటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పని ప్రజల సంతోషం చూస్తుంటే మాకు తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా మరొకసారి గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను.